చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు, తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపైనా మీరు మైకి అండి అధ్యక్ష. వారికి వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇవ్వండి. ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమీ లేదు అధ్యక్ష. సార్ ఇప్పుడు ఇది శాసనసభ సార్, ఇదేం గాంధీ భవన్ మీటింగ్ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఇప్పుడు ఎందుకంత రంది పడుతున్నారా మీరు? హరీష్ రావు గారు అధ్యక్ష లే మాట్లాడు కాదు, డిస్కషన్. 2 విషయాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు, దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా, దానికి మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు. దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు. అధ్యక్ష ఇప్పుడు స్మితా సబర్వాల్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు కూడా అదే లెటర్లు రాసినారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తా ఒకసారి. పేజ్ నెంబర్ 3, KWDT 2 is mandated to make operation protocol between Andhra Pradesh and Telangana under section 89. Remaining adjudication by KWDT 2. Telangana is willing to consider for ad hoc operation protocol 50-50. ఇప్పుడు ఇందాక 50-50 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మీ సెక్రటరీ రాసింది 50-50 ఇవని. ఎప్పటిదాకా రాహుల్ బొజ్జా గారు అయితే ఎప్పటిదాకా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు. అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు. అనవసరంగా ఇంట్లో అనలేదో ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపోతే అధ్యక్ష, ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది గత సమైక్యవాదులు, అప్పటి కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష. ఈరోజు మా పోరాటం ఏంది? కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు. మాకు చాలామంది ఫోన్లు కూడా చేసినారు. ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు, చాలామంది విజ్ఞులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి. అది వారి విజ్ఞతకు వదిలేస్తాం, ప్రజలు చూసుకుంటారు. అయితే అధ్యక్ష, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడవచ్చు, కానీ మేము చెప్పొద్దా సార్? నేను సబ్జెక్టు డివియేట్ చేసింది వాళ్ళు. ఐ హ్యావ్ టు గివ్ రిజైండర్ అధ్యక్ష. ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగితే కేసీఆర్ గారు తనకు అవమానం జరిగిందని భావించి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు, ఎదురొడ్డిండు, పోరాడిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు అధ్యక్ష మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ఒక్కడిగా బయలుదేరిండే ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం తెలంగాణ బిడ్డను తెలంగాణ పార్లమెంటులో తెలంగాణ సాధన తెలంగాణ సాధనకు సంబంధించి నేను ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన
వినండి, నేను విభజన హామీలకు సంబంధించి అమలు పట్ల గత 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మాకు బాధ ఏంటంటే తెలంగాణ ఏర్పడడానికి పోరాడిన వ్యక్తులుగా మేము తెలంగాణ ఇప్పుడు మిత్రులు ఇక్కడ కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష. కానీ రాయలసీమకు వెళ్ళిపోయి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే కూడా అవకాశం లేకుండా ఎదురులోనికి జీవిత అయినా అజీర్త అయినా రాయలసీమ రత్నాల విన కావాల్సిందే. రాయలసీమ తెలంగాణ కొట్లాడింది దేని కొరకు అధ్యక్ష? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే రాయలసీమపై భోజనం చేసి రాయలసీమకు సంబంధించి ప్రశంసిస్తే ఇలా మా గుండె బాధపడదు అధ్యక్ష. ఎన్నడూ కూడా ప్రగతి భవన్ ఇలాంటి ప్రజాభవన్కో నేను అమ్మా నువ్వు కాంగ్రెస్ నుండి మాట్లాడినవారు తెలంగాణ మంత్రివి, మీలాగా మళ్ళీ డోంట్ ఓపెన్ దట్ ఇష్యూ. మళ్ళీ ఆనాడు మీరు మంత్రిగా ఉండి ఇప్పుడే చెప్పినటువంటి హరీష్ రావు గారి మాట మీకు వర్తిస్తాను. నేను మళ్ళీ మాట్లాడు సార్ అధ్యక్ష, మాకెన్నడూ కూడా అవకాశం లే. తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెడ్ కార్పెట్ ఇచ్చినటువంటి ప్రగతి భవన్, అదేవిధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నేను ముఖ్యమంత్రితో విభేదించడం మేము. కానీ మీరేమో ఇంటికి పిలిచి ఫ్లవర్ బొకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రాజెక్టులు జరిగి ఈరోజు ఫౌండేషన్ వేస్తుంటే మాట్లాడకుండా ఉండియాలా మీరే చిర్రు మీరు చూసుకున్నారు. ఎవరు తీసారు అధ్యక్ష? 44 టీఎంసీ నుంచి 88 టీఎంసీకి అసెంబ్లీలో ఎవరు ప్రకటించారు అధ్యక్ష? ఇవాళ మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చే 2 నెలలు కాలే ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏంటి అధ్యక్ష? ఇలా కృష్ణా కావచ్చు, మీరేంటారు గోదావరి అంటే గోదావరి దోసుకొని పోనీయా? కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకుని ఇల్లు హక్కు, దాన్ని మీరు ఎలా ఏది పడితే దాన్ని జీవోల్సి పెట్టి అధ్యక్ష నీళ్ళకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా మీరు ఆనాడు మాట్లాడినట్టుగా జలాశయాలు ఎప్పుడు సదాశయాలే, అది బీఆర్ఎస్ పాలనలో పాలిచ్చే ఆవులుగా మారిపోయి ఎప్పుడో కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే మాట నేనల్లే నరేంద్ర మోడీ గారు ఇది ఏటీఎంలుగా మారిపోయిన ప్రాజెక్టులు ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ ఇటువంటి వాళ్ళు ఇలా మా గురించి మాట్లాడితే ఎట్లా? ఈ ఉద్దేశమే మారిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణం దానికి సంబంధించినటువంటి ఆరోపణలుగా మారిపోయినటువంటి పరిస్థితులలో దయచేసి చర్చ మనమందరం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసే, ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ముచ్చట. తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే అందరం ఢిల్లీ పోయి కొట్లాడుకుందాం, రాజకీయంగా మళ్ళీ ఎన్నికలు కొట్లాడుకుందాం. కానీ మన తెలంగాణకు సంబంధించి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవ తీర్మానం చేసి మనందరం కలిసి తెలంగాణ ప్రజల రైతుల హక్కుల కోసం తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడదామనేటువంటి మాటలు సభాధ్యక్షుడిగా ఒక రూలింగ్ ఇచ్చి ఈ తీర్మానాన్ని పట్టుకొని ఢిల్లీ గద్దెల మీద కూర్చుందాం. మన తెలంగాణకు అన్యాయం జరగకుండా 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా కృష్ణా జలాల కొరకు 10 ఏళ్ళు తెలంగాణ సాధించిన చాచుకుంటూ అధికారం నుండి పరిష్కరించకపోతే మేము పరిష్కరిస్తాం. రండి, మేమందరం ఉన్నాం కదా తెలంగాణ బిడ్డలం, మనందరం కలిసిపోదాం రమ్మని ఆహ్వానిస్తూ, అంతే తప్ప ఇది జరిగిందా అది జరిగిందా ఈ చర్చ కాదు అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు అమ్మా నేను మాట్లాడేటప్పుడు అట్లా అనేక తెలంగాణ వివరాలకు నేనేమడుగుతున్నా రమ్మంటున్నా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా బరాబరుగా తెలంగాణకు సంబంధించి ఇవాళ నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతున్న గౌరవ సభ్యుని తీసుకుపోదాం భారత ప్రధానమంత్రి గారితో